సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వేసవి కాలంలో నీరసం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవికాలం వచ్చిందంటే చాలు చెమటలు కారడం, నీరసం, వడదెబ్బ భయం మొదలవుతుంది. ఈ ఎండల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. దాహం వేసినా వేయకపోయినా గంటకోసారి గ్లాసు నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ఫ్రిడ్జ్ నీళ్ళ కంటే కుండలో నీళ్లు తాగడం వల్ల గొంతు సమస్యలు రావు. పైగా శరీరానికి చల్లదనం లభిస్తుంది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, రాగి అంబలి వంటివి శరీరంలోని ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడతాయి. వేసవిలో మసాలాలు, వేపుళ్ళు తగ్గించి ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పుచ్చకాయ, దోసకాయ, తాటిముంజలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను డైట్లో చేర్చుకోవాలి. ఇవి డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్ళకపోవడం ఉత్తమం. తప్పనిసరి అయితే గొడుగు, టోపీ లేదా స్కార్ఫ్ ధరించాలి. వదులైన కాటన్ దుస్తులు ధరించడం వల్ల గాలి తగిలి చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరించడం మర్చిపోకూడదు. ఈరోజు మనం వేసవి కాలంలో నీరసం రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.